ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలా ఎలా చేస్తారమ్మా? గంగబావ వాళ్ళు షణ్ముఖం వాళ్ళకి అప్పు ఇవ్వాల్సుంటే తీర్చేశాడు, కానీ మనకెప్పుడు బాకిపడ్డాడు? అదే నాకు అర్థం కావడం లేదు వీర్రాజు. బయట వెంకాయమ్మ కలిస్తే చెప్పింది నీ మొగుడే నీ పుట్టింటి పరువు తీస్తున్నాడని, నీ మేనల్లుణ్ణి ఉన్న పళంగా ఇళ్లు ఖాళీ చేయిస్తున్నాడని. ఇప్పుడు గంగవాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే నా కాళ్ళ చేతులు ఆడటం లేదు. అసలు అలా ఎలా చేయగలరత్తయ్య? మా అన్నయ్య అడిగితే అప్పిచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఇలాంటి దుర్మార్గుల్ని చేయి చాచి ఒక్క రూపాయి అడగలేదు కదా. మీ మావయ్య గురించి తెలిసిందే కదా నాగవల్లి. గంగ మీద పగతో ఏం కుట్ర చేశారో ఏంటో. వెంకాయమ్మ ఎందుకు అబద్ధం చెప్తుంది? వీళ్ళకేమైనా పిచ్చా అమ్మా? గంగబావని ఎందుకు నడి రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు? అసలే పెళ్లి కావాల్సిన ఆడపిల్లలున్నారు. ఇప్పటికిప్పుడు బయటికి వెళ్ళిపోమంటే ఎక్కడుంటారు? ఎలా తలదాచుకుంటారు? ఎన్ని అవమానాలు చేశారు, మా అన్నయ్య మీద ఎన్ని కుట్రలు చేశారు. వాళ్ళు చేసిన పనికి ఇప్పటికీ మా అన్నయ్య శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. ఇంకా వీళ్ళ పగ చల్లారలేదా అత్తయ్య? ఆఖరికి వాళ్ళని నడి వీధిలోకి తీసుకొచ్చారు. పదత్తయ్య వెళ్దాం. మావయ్య ఏమనుకున్నా సరే మా అన్నయ్య మౌనంగా ఉన్నా నేను మాట్లాడతాను. వదినా, ఇప్పుడు ఆవేశపడకూడదు. నువ్వు వెళ్ళినా మళ్ళీ నీ దగ్గర గొడవ పడతారు. నిన్ను కూడా వాళ్ళలోనే కలిసిపోయి ఉండమంటారు. అంతేకాని వాళ్ళేమైనా నీ మాట వింటారా? అందుకే గంగబాబు అయితే 4 తగిలించైనా సరిగ్గా సమాధానం చెప్తాడు. నిజమే వీర్రాజు. మరి ఇదంతా జరుగుతుంటే మా అన్నయ్య ఎక్కడున్నాడు? బావలేడు కాబట్టి ఇదంతా చేస్తుంటారు. ఈ పాటికి విషయం తెలిసే ఉంటుంది. నాన్న అన్నయ్య దెబ్బలు తిని ఇంటికి వస్తారేమో చూడాలి. కాపడం పెట్టడానికి అప్పుడు మీరు రెడీగా ఉండాలి కదా. అవును వీర్రాజు, వీళ్ల పాపం పండింది. గంగ చేత తన్నులు పడితే మంచిది. ఇన్ని రోజులు కొట్టకూడదని ఊరుకున్నాను. ఇప్పుడు నా మొగుణ్ణి కొట్టినా పర్వాలేదు అనుకుంటున్నాను. దేవరాజ్కి బుద్ధి చెప్పాలి అనుకుంటున్నాను. మనం వెళ్ళొద్దు నాగవల్లి, వాళ్లే వస్తారు. దెబ్బలతో వస్తే కాపడం పెడదాం, అవమానం చేసొస్తే కడిగి పారేద్దాం. అయ్యో, అక్క అక్క, బుల్లెట్ సౌండ్ వస్తుంది. అన్నీ వస్తున్నట్టున్నాడు. వస్తున్నాడు సరే, ఇంతకీ డబ్బులు తెస్తున్నాడో లేదో? రాయ్, ఇంట్లో గోడ కొట్టిన పెయింట్ తప్ప వాటికి తగిలించిన గడియారం కూడా ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళ టైం అస్సలు బాగోలేదు. అయ్యా, ఇంట్లో ఈ ఫోటో ఉంది, దీన్ని ఉంచాలా? ఇది కూడా పడేయమంటారా? నా ఇంట్లో గంగ ఫోటో ఉంది. ఈ ఇంట్లో ఈ ఫోటో పెట్టేసుకుంటే వీళ్ల వల్లే మాకు అదృష్టం కలిసి వచ్చిందంటారా జనాలు. పడేసేయ్. ఆ ఫోటోని పడేయడానికి సాహసం చేస్తే అది మట్టిలో పడేలోపే నువ్వు మట్టిలో కలిసిపోతావురా. ఆ ఫోటో ఇటివ్వు. మా ఇంటిని ఖాళీ చేయమని చెప్పినవాడు చేసినవాడు ఎవడు? చెప్పింది నేను,
చేసింది వీళ్ళు. కొడతాడేమో నాన్న. ముందు డబ్బులు కొట్టమనరా. మా ఆయన ఏమైనా మీ దగ్గర అప్పు చేశాడా లేదంటే మీకేమైనా ఇల్లు రాసిచ్చాడా? సామానంతా బయట పడేస్తున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేసి చావుని కొని తెచ్చుకోకండి. అమ్మ శివపార్వతి, మేము స్థలం గాని ఇల్లు గాని కొంటామే గాని సామాన్లు ఎందుకు కొంటాం? మీ ఆయనేం ఏలు ముద్రగాడు కాదు, 7వ తరగతి దాకా చదివాడు. ఈ పత్రాల మీద సంతకం పెట్టి ఈ ఇల్లు మీదే అని రాసిచ్చాడు. గంగా బాబా ఈ ఇల్లు మీకు రాసిచ్చాడా? ఇంకా అనుమానం తీరనట్టుంది నాన్న. ఆ పేపర్లు ఇస్తే వాళ్లే చూసుకుంటారుగా. మీకు నేనెప్పుడు రాసిచ్చాను? ఇది అన్యాయం. గంగా, ఏమైంది? ఇల్లు ఖాళీ చేస్తున్నారంట. చూడత్తా, ఉన్నట్టుండి ఇంట్లోకొచ్చి సామాన్లన్నీ బయట పడేసి మా అన్నయ్య ఇల్లు రాసిచ్చాడని ఉన్న పలంగా ఖాళీ చేయమంటున్నారు. అసలు మా అన్నయ్య తన దగ్గర అప్పెందుకు తీసుకుంటాడు? నేను రాసిచ్చింది రాములత్తకి. చెల్లి పెళ్లి కోసం 10 లక్షలు అప్పు తీసుకున్నాను. అప్పుడు ఇల్లు తాకట్టు పెట్టాను గాని ఇల్లు రాసివ్వలేదు. అయినా ఇది మీకు సంబంధం లేని విషయం. బాగా ఆలోచించు గంగా. డబ్బు ఎవరు కడితే వాళ్ళకి సంబంధం ఉంటుంది. ఈ మధ్యకాలంలో అసలు సంబంధాలు ఉండాలన్నా పోవాలన్నా డబ్బుతో కూడుకున్న విషయం. చూడండి, మా ఆయన రాములమ్మ దగ్గర డబ్బులు తీసుకొని ఉండొచ్చు. దానికి 3 నెలలకు ఒకసారి వడ్డీ కడుతూనే ఉన్నాడు కదా. మీకేదో బాకీ పడ్డట్టుగా ఇలా మాట్లాడుతున్నారేంటి? 3 నెలలకొకసారి వడ్డీ కట్టడం ఏంటమ్మా? 10 లక్షలు ఎప్పుడో కట్టేశారు కదా. కట్టేశాడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.